అది జగిత్యాల జిల్లాలోని ఒక ఊరు. ఉదయం 8 గంటలు అయిందంటే చాలు ఆ ఊర్లో చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ వాళ్ళు నిల్చున్న చోటే సెల్యూట్ చేస్తారు. ఇంతకు వాళ్ళ ఊరికి ఏమైంది, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామం. ఈ గ్రామంలో జనాభా 5,000కు పైగా ఉంది. ఈ పల్లెలో ఉదయాన్నే దేశభక్తి ఉరకలేస్తూ జాతీయ గీతం వినిపిస్తుంది. భారతమాతకు సగర్వంగా సెల్యూట్ చేస్తూ ఇక్కడి ప్రజలు పులకరించిపోతారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అప్పటి సిఐ ప్రశాంత్ రెడ్డి ప్రతిరోజు జాతీయ గీతాన్ని పట్టణ ప్రాంతంలో వినిపించే విధంగా ఏర్పాటు చేసి సఫలీకృతమయ్యారు. ఇందులో భాగంగా కట్లకుంట గ్రామంలో నవభారత్ యూత్ యువకులు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ గ్రామంలో కూడా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను ఎగరవేయాలని అనుకున్నారు. ఇలా జమ్మికుంటలో మొదలైన జాతీయ గీత ఉద్యమం జగిత్యాల జిల్లా వరకు విస్తరించింది. నవభారత్ యూత్ యువకులు ప్రజల కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని భావించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు జనగణమన వినిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచనకు గ్రామ పెద్దలు, ప్రజలు కూడా ప్రోత్సాహం అందించారు. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే దాదాపు ₹1,50,000 వరకు ఖర్చవుతుందని అంచనా వేసి విరాళాల ద్వారా సేకరించారు. 8 మైకులు, ఒక యాంప్లిఫైర్ని కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ భవనం నుండి ఊళ్ళోని వివిధ కూడళ్ల వద్ద జాతీయ గీతం వినపడేలా మైకులు అమర్చారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి గ్రామ పంచాయతీ భవనం వద్ద జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జాతీయ గీతం వినిపించగానే విద్యార్థులు, యువకులు, గ్రామస్తులంతా జనగణమన పాడుతూ అభివాదం చేస్తారు. నవంబర్ 21న జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతోంది. అయితే నిత్య జనగణమన కార్యక్రమానికి జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రతిరోజు అతిథిగా వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులను ఆహ్వానించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తమ గ్రామంలో పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే చిన్నారులు, దంపతులచే జెండా ఆవిష్కరణ చేయిస్తారు. ఈ విధంగా కట్లకుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని తమ మైతాపూర్ గ్రామంలో కూడా నిత్య జనగణమన కార్యక్రమం ఏర్పాటు చేశామని యువ సర్పంచ్ అజర్ తెలిపాడు. మన సిఐ ప్రశాంత్ రెడ్డి గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని కట్లకుంట గ్రామంలో మన నిత్య జనగణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నిత్య జనగణమన 431 రోజుకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వీరికి ధన్యవాదాలు. మేము కూడా ప్రశాంత్ రెడ్డి గారిని కట్లకుంట గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా మైతాపూర్ గ్రామంలో నిత్య జనగణమన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దేశభక్తిని పెంపొందించడానికి వీరు నవభారత యూత్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశంలోని ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించాలి. భారతదేశ ప్రజలలో ఈ దేశభక్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు యువకులంతా బాధ్యత తీసుకుని ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.